అసలు మీకెవరు చెప్తున్నారో, ఎక్కడ చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరిలా మిస్‌గైడ్ చేస్తున్నారో నాకు తెలవదు గానీ, నిన్నటి నుంచి ఒకటే అడుగుతున్నారు. "అక్క ఈరోజు సూర్యగ్రహణం ఉందంట గదా!" అని. లేని సూర్యగ్రహణాన్ని ఉందని నేనెట్లా చెప్తాను? అయినా గ్రహణాలంటూ ఉంటే అమావాస్య రోజు గానీ, పౌర్ణమి రోజు గానీ ఉంటాయి. అవేవీ లేవు గదా! ఈరోజు ఇటు అమావాస్య కాదు, అటు పౌర్ణమి కాదు. మరి గ్రహణం ఎక్కడి నుంచొస్తుంది? అసలు లేని గ్రహణాన్ని పట్టుకొని ఉంది అని ఎందుకంటున్నారు మీరు? మీకెవరు చెప్పిర్రు అని అడిగితే, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వీడియోస్ వస్తున్నాయి అక్క ఈరోజు గ్రహణం ఉంది అని. అయ్యో రామా! మనకు లేదులే గానీ బయట కంట్రీస్‌లో అయితే పార్షియల్‌గా ఉందంట. సో, ఇది మన ఇండియాలో లేదు. మనకి గ్రహణం లేదు. అలాగే మనం ఏమీ కూడా పాటించాల్సిన అవసరం అయితే లేదు. సో, ప్రెగ్నెంట్ లేడీస్ మీరందరూ ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి హాయిగా ఊపిరి పీల్చుకోండి. మనకి ఏ గ్రహణము లేదు. ఓకేనా? ఈ సంగతి సర్లే గానీ నిన్న వీడియో ఎందుకు పెట్టలేదో చెప్పు అని అనుకుంటున్నారులే మనసులో. చెప్తా. అయితే నిన్న ఒక ప్రమోషన్ వీడియో ఇవ్వాల్సి ఉండనమాట అర్జెంట్‌గా. 1 కాదు 2. వీటిని ఇంకా షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసరికి నాకు నిన్నంతా టైం దాంతోనే సరిపోయింది. తీరా వాళ్ళకి వీడియోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని చేంజెస్ చేయమని అడిగారు. ఇంకా నాకు పిల్లలతో వీడియోస్ చేసుకోవడమే కష్టం. మళ్ళీ ఎడిటింగ్ పనికంటూ కూర్చుంటే నాకు ఇంకా టైం అంతా అందులోనే పోతుంది. అందుకని నిన్న నాకు మన రెగ్యులర్ వీడియోస్ పెట్టడానికైతే టైం దొరకలేదనమాట. అందుకే లేట్ అయిపోయింది. ఇంకా నిన్న ఎలాగో ఫ్రైడే కాబట్టి అమ్మవారికి పూజ చేసుకుందాం అని చెప్పేసని రవ్వ కేసరి అయితే ప్రసాదంగా చేశాను. యాక్చువల్‌గా అయితే 2వ వారమే వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి మాత్రం 3వ వారం చేసుకోబోతున్నాము. కొందరు నిన్న కూడా చేసుకున్నారు. మా నైబర్స్ ఇంకా పసుబొట్టు కూడా మేము వెళ్ళామన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.